రామన్ వాస్తు ప్రేక్షకులకు, జ్యోతిష ప్రేక్షకులకు నా నమస్సుమాంజలులు. ఈరోజు మనం ముఖ్యంగా వాస్తులో ప్రధానమైనటువంటి విషయాల గురించి చర్చిస్తున్నాం. స్థల నిర్ణయం ఏ విధంగా ఉండాలి, అందులో గృహం ఎలా ఉండాలి, వాటికి సంబంధించిన విశేషాలు ఏమిటి అనేటువంటి విషయాల గురించి పార్ట్ 1 గురించి తెలుసుకుంటున్నాం. అయితే అనేక విషయాలు ఉన్నాయి ఇందులో. అన్నీ చెప్పడం అనేది ఒకేసారి చెప్పడం సాధ్యం కాదు కాబట్టి పార్ట్ 1గా కొన్ని విషయాలు చెప్తున్నాను. అయితే ఈ విశేషాలన్నీ కూడాను ఒక గృహానికే కాదు, ఏ నిర్మాణాలకైనా పనిచేస్తుంది. అంటే ఫ్యాక్టరీలకు కావచ్చు, మరి వెంచర్లో కావచ్చు, అపార్ట్మెంట్కి కావచ్చు, ఇలా మనం నివసించేటువంటి ఏ నిర్మాణాలైనా సరే సరైన పద్ధతిలో మనం చేసుకున్నట్టయితే మంచి ప్రగతిని సాధిస్తాము అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ నెంబర్ 1 ఏమిటి విషయం ఇందులో చూసుకునేటప్పుడు అంటే దిక్కులు సరిగా ఉన్నాయా లేదా, అంటే దిక్కులు దిక్సూచి సరిగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అంటే మరి దిక్కులు ఉత్తరంలో 0 డిగ్రీస్ ఉండాలి దిక్సూచికి, అలాగే తూర్పులో 90 డిగ్రీలు ఉండాలి, మరి అలాగే దక్షిణంలో 180 డిగ్రీలు ఉండాలి. ఈ విధంగా ఉండినట్లయితే, అంటే దిక్సూచి దిక్కులు సరిగా ఉండినట్లయితే ఆ స్థలము మంచి స్థలంగా భావించబడుతూ ఉంది, మంచి ఫలితాలు ఇస్తుంది అని అర్థం. కొంతమంది దిక్సూచి దిక్కులు 10 డిగ్రీలు కావచ్చు, 20 డిగ్రీలు కావచ్చు, 30 డిగ్రీలు కావచ్చు, మరి 40 డిగ్రీలు కావచ్చు, 45 డిగ్రీలు కావచ్చు, 50 డిగ్రీలు కావచ్చు. ఈ విధంగా తేడాలు ఉన్నప్పటికి కూడాను వాళ్ళు పట్టించుకోకుండా ఏదో దిక్కులని వారికి సాధారణ పద్ధతిలో వాళ్ళు కడుతూ ఉంటారు. ఆ విధంగా కట్టినప్పుడు మనం సరైనటువంటి ఫలితాలను పొందలేము. కాబట్టి దిక్కులలో డిగ్రీలు ఎంత తేడా ఉంటే ఆ తేడాను బట్టి మనకు చెడు ఫలితాలు కూడా అదే తేడాలో మనకు అంతా ఉంటాయనేటువంటి అర్థాన్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఉంది ఏం కాదులే అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎన్ని డిగ్రీలకి దోషం, ఎన్ని డిగ్రీలు పెరిగితే ఆ పద్ధతి ప్రకారం దోషాలు మనకు కలుగుతూనే ఉంటాయి, సమస్యలు కలుగుతూనే ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. మన ప్రగతి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. దిక్కుల తేడాలు ఎక్కువగా ఉన్న కొద్దీ మన ప్రగతిలో కూడా తేడాలు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సి ఉంటుంది. కాబట్టి స్థలం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ, లేదా కొనుక్కునేటప్పుడు కానీ, లేదా ఏదైనా మనం సరి చూసుకునేటప్పుడు దిక్సూచికి దిక్కులు సరిగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. ఒకవేళ లేదు అన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, అవి తర్వాత సంగతి. ముందు అసలు ప్రధానంగా చెప్పేది ఏమిటంటే ఎలా ఉండాలి అని చెప్తున్నాం. ప్రత్యామ్నాయాలు తర్వాత, తప్పనప్పుడు ప్రత్యామ్నాయాలు. ఫస్టే మంచిగా చూసుకున్నప్పుడు ఇక ప్రత్యామ్నాయాలు అవసరం లేదు కదా. కాబట్టి చెప్పే విషయం ఏంటంటే మనం ఫస్ట్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు మంచిదిగా సెలెక్ట్ చేసుకుందాం. అదే ఆల్రెడీ అంతా అయిపోయి మనం నివాసం ఉంటున్నప్పుడు దిక్కు సరిగా లేనప్పుడు అప్పుడు ప్రత్యామ్నాయాల గురించి ఏం చేసుకోవాలి, దానికి రెమెడీస్ ఏం చేసుకుంటే మనకు కొంత ప్రగతి వస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. అయితే ఈ రోజుల్లో రెమెడీస్ కూడా బాగానే వచ్చాయి, కానీ అది ఎంత కూడాను కాస్ట్లీ, మరి చాలా ఖర్చు పెట్టాల్సి కూడా వస్తూ ఉంది. కాబట్టి అందువల్ల నేను అనేది ఏమిటంటే దిక్సూచికి దిక్కులు సరిగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. కొంతమంది ఏమంటారు 10 డిగ్రీలు 15 డిగ్రీలు అయితే పర్వాలేదు. ఆ 10-15 డిగ్రీల మందం మనకు సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఆ కారుకి గాలి సరిగా లేకపోతే పర్వాలేదులేండి అని అంటే, గాలి సరిగా ఉంటేనే అది కారు మంచిగా ప్రయాణం చేస్తుంది. వెనక బ్రేకులు ముందు బ్రేకులు ఉన్నాయిలేండి, వెనక బ్రేకులు అని అంటే ఏం చెప్తాను, దానికి సమాధానం ఏముంది? డ్రైవరు పర్వాలేదు అంటే పర్ఫెక్ట్ డ్రైవర్ కాదని అర్థం. మరి అలాంటప్పుడు మనకు పరిస్థితి బాగుంటుంది అందులో ఉన్న వాళ్ళకి, ప్రయాణించే వాళ్ళకి.
ఆలోచించుకోవాలి. అలాగే దిక్కుల విషయం కూడా అలాగే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దిక్కులు చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి. తర్వాత ఇంకో విషయం, రెండో విషయం ఏమిటంటే వాస్తుకు అనుకూలమైనటువంటి పరిసరాలు ఉండాలి. ఇక్కడ పరిసరాలు అంటే ఏమిటి? మన కాంపౌండ్ హద్దు దాటిన తర్వాత ఉండేటువంటి, మన చుట్టూ ఉండేటువంటి యొక్క పరిస్థితి, ఆ పరిస్థితి బాగుందా లేదా అని చూసుకోవాలి. సపోజ్ మనం ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఒక స్థలం తీసుకున్నాం, దానికి ఈశాన్యంలో పెద్ద బిల్డింగ్ వచ్చేసింది, ఓ 10 అంతస్తుల బిల్డింగ్ వచ్చింది, లేకపోతే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ వచ్చింది. మనం కట్టుకున్నది ఒక అంతస్తే. అప్పుడు మనకి ఎలా కలిసి వస్తుంది? కలిసి రాదు. లేదా గుట్టలు ఉన్నాయి, లేదా ఈశాన్యం ఎత్తైన ప్రదేశం ఉంది, కలిసి వస్తుందా? కలిసి రాదు. కాబట్టి పరిసరాలు కొంత దూరం, కొంత మేర, కొంత పరిధి వరకు మనకు అనుకూలంగా ఉండేటట్టు చూసుకోవాలి. అదే నైరుతి, మన 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 స్థలానికి నైరుతిలో ఒక కాలువ ఉందనుకోండి, పెద్ద కాలువ, లేకపోతే పెద్ద బావి ఉంది, పురాతన బావి, గవర్నమెంట్ వారిది. మరి దాన్ని మనం తీసేయడానికి మనకి అవకాశం ఉంటుందా? ఉండదు. అలాగే పెద్ద కోనేరు ఉంది, అంతే, ఒక పెద్ద చెరువు ఉంది, లేకపోతే అవి ఇవి కాకుండా చాలా పల్లంగా ఉంది అనుకుందాం, డౌన్గా వాలుగా ఉండిపోయింది నైరుతిలో. అప్పుడు మనకు కలిసి వస్తుందంటే కలిసి రాదు. మన పరిసరాలు కూడాను కొంతమేర ఆ యొక్క ఇంటికి తగిన విధంగా, తగిన పద్ధతిలో కొంతమేర అనుకూలంగా ఉండాలి. అయస్కాంతానికి శక్తి ఉంటుంది. ఆ యొక్క శక్తి అనేది చిన్న అయస్కాంతానికి ఒక తీరుగా ఉంటుంది, పెద్ద అయస్కాంతానికి ఇంకా శక్తి ఎక్కువగా ఉంటుంది, ఇంకా పెద్ద అయస్కాంతానికి కొంత శక్తి ఉంటుంది. ఆ శక్తి ఎంతవరకు ఉంటుందంటే ఆ స్థాయిని బట్టి, ఆ యొక్క అయస్కాంత కెపాసిటీని బట్టి, అయస్కాంత పరిమాణాన్ని బట్టి శక్తి ఉంటుంది. అలాగే స్థలాన్ని బట్టి కూడా పరిసరాలకి లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ వరకు మంచిగా ఉండాలి. ఉన్నట్లయితే, లిమిట్ దాటి ఉన్నా పర్వాలేదు, లిమిట్గా కనీసం ఉన్నట్లయితే మనం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతాం. కాబట్టి పరిసరాలు మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి సెలెక్ట్ చేసుకునేటప్పుడే. పడమర ఏమన్నా పెద్ద కాలువలు ఉన్నాయా, లేకపోతే పడమర మన స్థలానికి డౌన్ ఉందా, దక్షిణ ఏమైనా కాలువలు ఉన్నాయా, డౌన్ ఉందా, లేకపోతే పల్లం ఉందా అనేది చూసుకోవాలి. దక్షిణం ఎత్తుగా ఉంది, నెంబర్ 1, పర్వాలేదు. పడమర ఎత్తుగా ఉంది, పర్వాలేదు. నైరుతి ఎత్తుగా ఉంది, పర్వాలేదు. ఆగ్నేయం కూడా ఎత్తుగా ఉంది, పర్వాలేదు. వాయువ్యం పర్వాలేదు, ఎత్తుగా ఉంది, పర్వాలేదు. కాబట్టి పరిసరాలు బాగున్నాయి. అలాగే మరి తూర్పు పల్లంగా ఉంది, కాలువలు ఉన్నాయి, దక్షిణం నుంచి మరి తూర్పుకి వెళ్ళిపోతున్నాయి, పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉంది. అలాగే మరి ఉత్తరాన డౌన్ ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. కొండలు లేవు, వాలుగా ఉంది, మంచి వాతావరణం ఉంది, ఖాళీ స్థలం ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది, పర్వాలేదు. ప్లే గ్రౌండ్ ఉందంటే అక్కడ నిర్మాణాలు రావు కదా, ముందు మనకు మంచిదే కదా. అదే దక్షిణం ప్లే గ్రౌండ్ ఉందనుకోండి, అక్కడ నిర్మాణాలు ఎలా వస్తాయి? గవర్నమెంట్ వారి ప్లే గ్రౌండ్ ఉంది దక్షిణాన, నిర్మాణాలు వస్తాయా? రావు. మనకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయా? ఉండవు. కాబట్టి దాన్ని బట్టి మనం తగిన విధంగా నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. సరే, దేన్ని బట్టి చేసుకున్నా ముందు పరిసరాలు అనుకూలంగా ఉండేటట్టు చేసుకొని తీసుకోవడం నెంబర్ 1. తర్వాత ప్రత్యామ్నాయాలు చూసుకోవడం నెంబర్ 2. రెమెడీస్ అనేది చూసుకోవడం నెంబర్ 2. ఇక తర్వాత 3వ అంశం, స్థలాన్ని చతురస్రంగా ఉంచుకోవాలా, దీర్ఘచతురస్రంగా ఉంచుకోవాలా అంటే ఈ రెండు స్థితులు మంచివే. మిగతా ఏ స్థితులు మంచివి కావు, మిగతా ఏ ఆకారాలు కూడా మంచివి కావు వాస్తుపరంగా. కాబట్టి మనం తీసుకున్నటువంటి స్థలాన్ని మనం చతురస్రంగానో దీర్ఘచతురస్రంగానో ఆ యొక్క స్థలాన్ని బట్టి చేసుకోవడం చాలా ఉత్తమం. మిగతా ఆకారాలు వాస్తుకు అనుకూలం కావు, ఎందుకంటే మూలలు పెరగవచ్చు, దిక్కులు పెరగవచ్చు. కాబట్టి మూలలు పెరగకూడదు వాస్తు ప్రకారం, దిక్కులు పెరగకూడదు. స్థలం చతురస్రంగా అన్నం ఉండాలి, లేదా దీర్ఘచతురస్రాకారంగా అన్నం ఉండాలి. అలా లేకుండా ఉంటే ఫలితాలు
ఆశించిన ఫలితాలు రావు. వాస్తు ఈ 2 విషయాలనే కరెక్ట్గా చెప్పింది, ఈ 2 ఆకారాలనే కరెక్ట్గా చెప్పింది. తర్వాత 4వ అంశం, ఈశాన్యం తప్పకుండా పెరగాలి అన్నాడు. ఈశాన్యం తప్పకుండా పెరగాల్సిందే, ఎందుకంటే కన్ఫర్మేషన్ కావాలి. మన చతురస్రంలో, దీర్ఘ చతురస్రంలో ఈశాన్యం ఉందో లేదో మనకు తెలియదు. ఈశాన్యం వెంట్రుక మందం అంటే ఎంతవరకు మీరు ఆలోచించండి, అంత కూడా తగ్గకూడదు అని చెప్తుంది. మరి అంత కూడా తగ్గకూడదు అంటే వెంట్రుక మందం మనకు అర్థమవుతుందా? కాదు. అందువల్ల ఆ యొక్క మందం తగ్గకుండా, ఈశాన్యం తగ్గకుండా ఉండడం కోసం తప్పకుండా పెంచుకోవాలని పూర్వశాస్త్రాల్లో చెప్పబడింది, మహానుభావులు చెప్పారు. దాన్ని 100 గజాలకి 1 అడుగు లేకపోతే 2 అడుగులు వాస్తు యొక్క పరిమితి ఎంతవరకు పరిమితి చేస్తుందో అంతవరకు పెంచుకోవచ్చు. అయితే ఈశాన్యం స్థలంలో పెంచాలా అంటే స్థలంలో పెరగాలి కంపల్సరీ. అలాగే గృహంలో పెరగవచ్చు, గృహంలో కూడా కొంత పెంచుకోవచ్చు. ఎంత కొద్దిగా, ఒక 4-5 అంగుళాలు. దాన్ని అనేక రకాలుగా పెంచుకోవచ్చు. గదుల్లో కూడాను ప్రతి దాంట్లో ఈశాన్యం దోషాలు లేకుండా చూసుకోవాలి, ఈశాన్యాన్ని పెంచుకోవాలి. ఈశాన్యం అంటే అర్థం ఏమిటి? తలకాయ అనే అర్థం, శిరస్సు అనే అర్థం. ఆ యొక్క స్థలానికి శిరస్సు అని అర్థం, ఆ ఇంటికి శిరస్సు అని అర్థం. అది లేకపోతే వ్యర్థం. ఇప్పుడు తల లేనప్పుడు మిగతా బాడీ ఉంటే సుఖం ఉందా చెప్పండి? శరీరంలో లేదు కదా. అలాగే మొత్తానికి కూడాను ఈశాన్యం అతి ముఖ్యమైనది, పవిత్రమైనది. ఏది లేకపోయినా కొంతవరకు జీవించవచ్చు, కానీ ఈశాన్యం అనేది లేకపోతే అసలు ఇంకేముంటుంది? తల ఎంత ముఖ్యమో శరీరానికి ఈశాన్యం ఎంత ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈశాన్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక 5వ విషయం, మిగిలిన మూలలు పెరగకుండా తరగకుండా ఉండాలి. మిగిలిన మూలలు అంటే ఈశాన్యం పోతే ఇంకా 3 మూలలు ఉన్నాయి. ఏ మూల ఉన్నది? ఆగ్నేయ మూల ఉన్నది, వాయువ్య మూల ఉన్నది, నైరుతి మూల ఉన్నది. ఈ మూలలు పెరగకూడదు. మూలలు పెరిగిన దోషమే, తరిగిన దోషమే. ఒక ఆయన అంటాడు, ఈ మూల తగ్గితే మంచిదేనండి అంటాడు. ఎలా ఉండాలో అలా కరెక్ట్గా ఉంటేనే మంచిది. అంతేకాకుండా ఒక ఆయనకి ఉద్యోగం వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ అదృష్టమా? ఉద్యోగం వచ్చిందని అదృష్టమా? మంచిగా ఉంటే బాగా సంపాదించుకోవడం, అంతకంటే ఎక్కువ సంపాదించనేమో, దానివల్ల ఉద్యోగం వచ్చింది సంతోషం, చాలా అదృష్టం అంటే కరెక్ట్ కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా మూలలు కూడాను పెరగకుండా ఉండాలి, తరగకుండా ఉండాలి. దేనికంటే పెరగకుండా ఉండాలి, తరగకుండా ఉండాలంటే చతురస్రంగా ఉన్నా, దీర్ఘచతురస్రంగా ఉన్నా 90 డిగ్రీస్ కరెక్ట్గా ఉండాలి. ఒక ఈశాన్యం మాత్రం 90 డిగ్రీస్కి తక్కువగా ఉండవచ్చు. కాబట్టి మరి ఈశాన్యం తప్పకుండా పెంచేటట్టు చూసుకోవాలి, మిగతా మూలలు ఏమాత్రం పెరగకుండా చూసుకోవాలి. ఆగ్నేయం పెరిగిందనుకోండి ఆరోగ్యాలు దెబ్బతింటాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, చోర ప్రమాదాలు జరుగుతాయి, మరి అక్రమ సంబంధాలు ఉంటాయి, ఆర్థిక నష్టాలు జరుగుతాయి, ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి ఎన్ని విషయాలు ఉన్నాయి ఆ యొక్క ఆగ్నేయం పెరగటంలో. అలాగే నైరుతి పెరిగిందనుకోండి దానికి కూడా ప్రమాదాలు ఉన్నాయి, అకస్మాత్ ప్రమాదాలు ఉన్నాయి, మరి ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. ఇలాంటి నైరుతిలో గోతులు పడ్డా, నైరుతి లోయలున్నా, నైరుతిలో చెరువులున్నా, ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన ఇంట్లో కూడా నైరుతిలో వాటర్ సంబంధమైనవి పెట్టుకోకూడదు, గోతులు తీసుకోకూడదు. ఇలా మూలల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాయువ్యం ఉంది, వాయువ్యం కూడా పెరగకూడదు, తరగకూడదు. వాయువ్యం పెరిగిందనుకోండి
మనసు బాగుండదు. వాయువ్యం అంటే మనసుకు సంబంధించింది, బాగుండదు, ప్రశాంతత ఉండదు, గొడవలు, కలహాలు, భార్యాభర్తల కలహాలు ఇలాంటివి ఉంటాయి. అంటే వాయువ్యం ఎప్పుడు పెరుగుతుంది అని అంటే ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం తగ్గితే ఆటోమేటికల్లీ వాయువ్యం పెరుగుతుంది. ఈశాన్యం తగ్గింది అంటే ఏమని చెప్పాను ఇందాక నేను, శిరస్సు ఎంత ముఖ్యమైనది అనేది ఆలోచించుకోమని చెప్పాను. కాబట్టి ఉత్తర ఈశాన్యం తగ్గిందంటే ఆటోమేటికల్లీ వాయువ్యం పెరుగుతుంది. వాయువ్యం పెరిగిందంటే అప్పులు అవుతాయి, మనసు ప్రశాంతత ఉండదు, దాంపత్య జీవితాలు కొట్లాట్లు ఉంటాయి, ఎప్పుడు విడిపోదాం అన్నట్టు ఉంటుంది. మరి పొద్దున్న లేస్తే ఇంట్లో కలహాలే మొదలవుతాయి. కాబట్టి ఏ మూలలు పెరగొద్దు, ఏ మూలలు తరగొద్దు, చక్కగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకు ఈ వాస్తు నియమాలలో 5 నియమాలు పాటించినట్టు. తర్వాత పార్ట్ 2లో మళ్ళీ కొన్ని నియమాల గురించి చర్చిద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను స్థలాన్ని తీసుకునేటప్పుడు ఈ నియమాలు సరిగా ఉన్నాయా లేదటువంటి విషయాన్ని గమనించాలి. అలా గమనించి జాగ్రత్త పడినట్లయితే చాలా వరకు మనం సేఫ్ సైడ్గా ఉంటాం, మంచి ఫలితాలు పొందుతాం. యజమానిగా మీ బాధ్యతను మీరు చేస్తే, మీరు ఆ కుటుంబానికి మేలు చేస్తే మీరు చాలా ధన్యులు అనుకోండి. మీ మీదనే ఆ కుటుంబం ఆధారపడింది. మీరు తీసుకునే నిర్ణయం వల్లనే మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ యొక్క భార్య మణి వీళ్ళంతా కూడాను వారి యొక్క జీవితాలు మీ మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి యజమానిగా మీరు తీసుకునే స్థలాన్ని సరిగా ఉందా లేదని చూసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో స్థలం ఈ విధంగా లేనప్పుడు రెమెడీస్ వచ్చాయి. సరే అవి ఎంతవరకు పాటిస్తాయి, అవి ఎంతవరకు మనకు ఫలితాలు చూపిస్తే తర్వాత సంగతి, కానీ అది ఖర్చుతోటి కూడుకున్నటువంటి విషయం. కాబట్టి అందుకనే నేను అనేది ఏమిటంటే ముందు విషయంలోనే చాలా జాగ్రత్త పడండి అనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు పార్ట్ 1 గురించి తెలుసుకున్నారు, నెక్స్ట్ పార్ట్ 2 గురించి వివరిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క విషయాల్ని గృహ నిర్మాణం చేసే ముందు పాటిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా మరి మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఆప్తులకి అందరికి కూడాను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు కూడాను లైక్ చేయండి, గంట బెల్ క్లిక్ చేయండి. మరి వాస్తుని అనుసరించి మంచి అభివృద్ధిని సాధిస్తారని ఆశిస్తున్నాను.